ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. మహావాక్యరత్న ప్రభావళి ఉపదేశవాక్య ప్రకరణం నిన్న చూశాం. హృదయాకాశం, చిదాకాశం అండ్ భౌతాకాశం అనే వాటి గురించి నిన్న చూశాం. చిత్తాకాశం, చిదాకాశం, ఆకాశం చ తృతీయకం, ద్వాభ్యాం శూన్యతరం విద్ధి చిదాకాశం మహామునే. అయ్యా, 3 రకాల ఆకాశాలు ఉన్నాయి అయ్యా. అర్థం చేసుకోవడానికి ఉన్నదంతా ఒక్కటే బ్రహ్మమే. అర్థం చేసుకోవడానికి కనిపిస్తున్నటువంటి భూతాకాశము, ఏవైతే మనసులో సంకల్ప వికల్పాలు జరుగుతున్నటువంటి స్థానం ఉన్నదో దానిని చిత్తాకాశము లేక మనసాకాశము అంటారు. ఈ రెండింటినీ కూడా ప్రకాశింపచేస్తున్నటువంటి చైతన్యం ఒకటి ఉన్నది. ఈ బాహ్యాకాశాన్ని, చిత్తాకాశాన్ని, ఆ చైతన్యాన్ని చిదాకాశము లేక చిత్ ఆకాశము అంటాము. మొదటి రెండిటి కంటే ఈ మూడవది, ఈ చిదాకాశము, చైతన్య ఆకాశము శూన్యతరం మిథ్యే, వెరీ సటిల్. ఇక్కడే డిఫరెన్షియేషన్స్ లేవు అంటూ తెలుసుకున్నాం. ఈనాడేం తెలుసుకుంటాము? హృదయాకాశ ధ్యానము, మనోనిగ్రహం. ధ్యానతో హృదయాకాశే చితి చిచక్రధారయా, ధ్యానతో హృదయాకాశే చితి చిచక్రధారయా. ఇది కూడా మహోపనిషత్తు చతుర్థ ఖండం. 2 వాక్యాలు. ఒకటి మొదటి వాక్యం ఇప్పుడు చదివాను. ధ్యానతో హృదయాకాశే చితి చిచక్రధారయా. ఈ మంత్రము ఉపనిషత్తుల అంతర్ముఖ సాధనకు సంబంధించిన అత్యంత సూక్ష్మమైనటువంటి ఉపదేశాన్ని అందిస్తుంది. ఇక్కడ హృదయాకాశం అనే పదము భౌతికమైన హృదయ స్థానాన్ని, హార్ట్ని సూచించదు. నాట్ ది అనటామికల్ హార్ట్. అది శరీరంలో ఒక అవయవమై లబ్డబ్ అని కొట్టుకుంటున్న హృదయం కాదు. వేదాంత పరిభాషలో హృదయం అంటే ప్రత్యేగాత్మ చైతన్యం ప్రకాశించే అంతఃస్థానము, అంటే బుద్ధి గుహ. ఉపనిషత్తుల హృదయ గుహ, బుద్ధి గుహ అనే పదాన్ని ఉపయోగించినప్పుడు అది శరీరంలో ఉన్న ఎనటామిక్ లోకస్ కాకుండా జీవుడు తన స్వరూపాన్ని విచారించవలసిన అంతర్ముఖ చైతన్య క్షేత్రాన్ని సూచిస్తుంది. ధ్యానత హృదయాకాశే అంటే బాహ్య విషయాల నుండి మనస్సును ఉపసంహరించి అంతర్ముఖం చేసుకొని హృదయాకాశంలో ప్రకాశించే చైతన్యమును ధ్యానత, ధ్యానించుము, దర్శించుము అని అర్థం. సాధారణంగా మనస్సు ఇంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచంలోకి విస్తరిస్తుంది. ఎందుకు? బై డిఫాల్ట్ అది అలా డిజైన్ చేయబడింది. రూపం, రసం, గంధం, శబ్దం, స్పర్శ మొదలైన విషయాలలో ప్రవహిస్తూ తన స్వరూపాన్ని మరచిపోతుంది. ధ్యానం అనగా మనస్సును బలవంతంగా అణచివేయడం కాదు. నా వశం న భయేత్, వశం నయేత్. దాని బాహ్య ప్రవాహాన్ని మూలమైన చైతన్యంలోనికి మరల్చడమే. చిత్తిరః
ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్తచక్షు అమృతత్వం ఇచ్చన్. చితి చిచ్చక్రధారయ అనేటటువంటి పదప్రయోగం. ధ్యాయతో హృదయాకాశే చితి చిచ్చక్రధారయ. చితి అంటే శుద్ధ చైతన్యం, చిచ్చక్రం అంటే చైతన్య ప్రవాహం, చైతన్య మండలం. చిచ్చక్రం, చిచ్చక్రం. చిత్ అనగా చైతన్యము, చిచ్చక్రము చైతన్య వలయము, చైతన్య మండలము, చైతన్య ప్రవాహం. మనసులో ఉద్భవించే ప్రతి ఆలోచన, ప్రతి అనుభవము, ప్రతి సవిశేష వృత్తి ఆధారం ఒక్కటే, వీటన్నిటికీ చైతన్యం. ఈ చైతన్య ప్రవాహాన్ని ఆధారం చేసుకునే హృదయాకాశంలో నిలిచే ధ్యానమే ఉపనిషత్తు సూచిస్తుంది. ఒక రూపాన్ని ధ్యానించడం కాదు, ధ్యానించేవాడు, ధ్యాన విషయము, ధ్యాన ప్రక్రియ, ద్రష్టు, దర్శన, దృశ్యం, ఈ మూడిటిని త్యక్త్వా విడిచిపెట్టి నేర్చుకున్నాం కదా, వాటికి ఆధారమైన చైతన్యాన్ని గుర్తించడం. అందుకే ఈ ధ్యానము అద్వైత ధ్యానము. అద్వైత ధ్యానంలో ధ్యాత వేరుగా ఉండడు, ధ్యేయం అనేటటువంటి ఒక దేవత వేరుగా ఉండదు. ధ్యానం కూడా చైతన్యంలోనే లీనమవుతుంది. ఓకే, అది మొదటి సెంటెన్స్. రెండవ సెంటెన్స్ ఏమిటి? మొదటి సెంటెన్స్ మళ్ళీ చదువుదాం. ధ్యానతో హృదయాకాశే చితి చిచ్చక్రధారయ. ధ్యానతో హృదయాకాశే చితి చిచ్చక్రధారయ. మనోమారయ నిఃశంకం, మనోమారయ నిఃశంకం త్వం ప్రబధ్నంతి నారయః. మనోమారయ నిఃశంకం త్వం ప్రబధ్నంతి నారయః. ఈ మంత్రం సాధనలో మనకి మనసులో వచ్చే అత్యంత ముఖ్యమైన అంతరాయాన్ని సూచిస్తుంది. మనోమారయ, మనసును చంపు, మనసును కొట్టు, మనసును నాశనం చెయ్యి అని అర్థం. అదేమిటండి, మనసును నాశనం చేస్తే ఇక నేను ఎక్కడ ఉంటాను ధ్యానం చేయడానికి? మనోమారయ అంటే మనస్సును నాశనం చెయ్యి అనే అర్థం కాదు. మనస్సును భౌతికంగా నాశనం చేయనక్కరలేదు. ఏది భౌతికంగా నాశనం చేయక్కర్లే, దానిని బాధ చేస్తే సరిపడుతుంది. నాశము, బాధ నిన్న చూశాం కదా. మనసు యొక్క స్వతంత్ర సత్తా ఉన్నది. నా మనసుతో నేను ఆలోచించేస్తున్నాను, నా బుద్ధి స్వతంత్రమైనది అనే దానికి ఒక ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ని, స్వతంత్ర ఉనికిని, స్వతంత్ర సత్తాభావాన్ని తొలగించు అని అర్థం. మనోమారయ, మనసు అస్వతంత్రము, మనసు పరతంత్రము, మనసులో నుండే వృత్తులు ఆగమాపాయిలు. మనసు కూడా రాత్రి చచ్చిపోతుంది, మళ్ళీ పొద్దున్న పుడుతుంది, కాబట్టి అది పుట్టుకలు చావులు ఉన్నది. అటువంటిది అది ద్రవ్యము, అది జడము, చైతన్య స్వరూపమైన నీవు మనసు కాదు అని మనసు మీద సత్యత్వ బుద్ధిని తొలగించడమే మనోమారయ. అద్వైత వేదాంతంలో మనసు శత్రువు కాదు. శుద్ధమైన మనస్సు జ్ఞానికి అత్యంత ఉన్నతమైన సాధనము. కానీ వాసనలు, సంకల్పాలు, రాగద్వేషాలు, అహంకారము అనేటటువంటి మడ్డి మనసు మీద పూయబడితే అది బంధానికి కారణమవుతుంది. అందువల్ల ఆ మసిని కడుక్కో. ఏమిటి? వాసనలు, సంకల్పాలు, రాగద్వేషాలు, అహంకారం. అందువలన మనోనాశం అంటే మనస్సును నాశనం చేయడం కానీ, మనసు లేకపోవడం కానీ కాదు. మనస్సును అమనీభావం పొందించడం అంటే మనసుగా బయటకు వెళ్లకుండా, ఈ పూతలేవి లేకుండా, ఈ మేకప్లు మనస్సు మీద, ఒకప్పుడు మంచి మేకప్లు కూడా ఉంటాయి, మట్టే కాదు, మెస్సే కాదు, పాండ్స్ క్రీమ్ లాగా మంచి మేకప్లు కూడా మనసు మీద ఉంటాయి, అవి కూడా తొలగించుకో. మనసు తన మూలమైన చైతన్యంలో లీనమై స్వతంత్ర కర్తృత్వాన్ని కోల్పోవడమే మనోమారయ.
మనసోహి అమనీ భావే అని ఒక ఉపనిషత్తులో చెప్తారు. ఇంకో దాంట్లో మనోమారయ అని చెప్తారు. మన మనస్సే నీకు శత్రువు అని ఇంకొక ఉపనిషత్తు చెప్తారు. వీటి తాలూకా అర్థం ఏమిటంటే మనస్సును నాశనం చేయడం కాదు, ఆలోచనతో జ్ఞానంతో మనస్సును నీవు చక్కగా నియంత్రించడం కూడా కాదు, మనస్సును భయం చేత నియంత్రించడం కాదు, మనస్సును తన యొక్క పని చేయకుండా కొంచెం కంట్రోల్లో పెట్టుకోవడం కాదు, మనస్సును మనసుగా చూడకుండా మనస్సుకు సత్యత్వాన్ని ఇవ్వకుండా ఉండడమే ఇక్కడ బోధన. అహమస్మి. 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 ధ్యానతో హృదయాకాశో క్షితిచిచక్రధారయా. ధ్యానతో హృదయాకాశే క్షితిచిచక్రధారయా మనోమరయ నిఃశంకం త్వం ప్రబధ్నంతి నారయా. త్వాం నిన్ను ప్రబధ్నంతి కట్టిపడేసేవాళ్ళు, అరయ శత్రువులు, నా లేరు. నిన్ను కట్టిపడేసేటటువంటి శత్రువులు ఎక్కడా బయట లేరు. లేరు అంటే ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడా బయట లేరు. మనసే మిత్రుడు, మనసే శత్రువు. చేత త్వాం నిన్ను ప్రబధ్నంతి, ప్రకృష్టేన బధ్నంతి గట్టిగా కట్టిపడేసేటటువంటి అరయ శత్రువులు నా లేరు. ప్లూరల్. శత్రువులు నా లేరు. త్వాం ప్రబధ్నంతి నారయ మనోమారయ నిశ్శంకం త్వాం ప్రబధ్నంతి నారయ. ఈ మంత్రము సాధనలో అత్యంత ముఖ్యమైన అంతరాయాన్ని సూచిస్తోంది. మనోమారయ అంటే తెలుసుకున్నాము. మనోమారయ అంటే మనసును భావనామాత్రకంగా చైతన్యమని తెలుసుకొని సత్యత్వాన్ని ఇవ్వకుండా ఉండడము. అంతేకాని మనసును చంపేయడము, లేకపోతే మనసుకు ఆల్కహాల్ పట్టి మత్తు గొలపడము, లేకపోతే మనసుని మరో విధంగా మళ్లించడానికి కొత్త చెడలవాట్లకు లోను కావడము కాదు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసదయేతు ఆత్మైవ హి ఆత్మనో బంధు ఆత్మైవ రిపుః ఆత్మనః. నువ్వు చక్కగా అర్థం చేసుకుని మనసుకు సత్యత్వ బుద్ధి ఇవ్వకపోతే ఆత్మే నీకు పెద్ద బంధువు, ఆత్మయే నీకు పెద్ద శత్రువు కూడా. త్వం ప్రబధ్నంతి నారయ నిన్ను బంధించేవారు బాహ్య శత్రువులు కాదు. నిజమైనటువంటి కట్టు వేసేవాళ్ళు బంధకులు, ఇనప గొలుసులు, బంగారు గొలుసులు నీ మనసులోనున్నటువంటి వాసనలే. సంకల్పాలు, అహంకార భావనలు, బాహ్య ప్రపంచం ఆ జీవుని బంధి ఇవన్నీ బంధిస్తాయి నిన్ను. అహంకారాలు, అహంకారము, సంకల్పాలు. బాహ్య ప్రపంచంలో ఏమీ ఫెట్టర్స్, కట్లు లేవు. ప్రపంచం మనసు పట్ల మనసు కలిగించే ఆసక్తి, అభిమానము, ద్వేషమే ప్రపంచం పట్ల మనసు కల్పిస్తున్నటువంటి ఈ తృష్ణ, ఆసక్తి, అభిమానము, ద్వేషములే బంధానికి కారణము. అందుకే ఉపనిషత్తు ముందుగా మనస్సు మూలాన్ని విచారించు రమణ మహర్షి చెప్తారు. ఒక ఒక సాధకుడు పోయి ఆయన దగ్గర అడిగారు, ఎక్కడి నుంచో వచ్చారు, పై దేశం నుంచి. అయ్యా, మనసు చాలా వికలంగా అవుతుంది, చెప్పినట్టు వినడం లేదు,
మా పిల్లలే అనుకున్నాను. చెప్పినట్లు వినకుండా వాళ్ళు ఉండేవాళ్ళు. మనసు వాటికన్నా ఘోరంగా ఉంది. వాళ్ళు అప్పుడప్పుడు వింటారు. ఇది ఎప్పుడూ నా మాట వినడం లేదు. ఓ పని చెయ్యి. మనసు మూలాన్ని ఇన్వెస్టిగేట్ చెయ్యి. మనస్సుకు మూలం ఏమిటి? అది ఆలోచించు. మనస్సు దాని పని అది చెయ్యాలి అంటే దేంతో చేస్తుంది? యన్మనసానుమనుతే ఏనాహర్మనుమతం తదేవత్వం విద్ధి. దాన్ని నువ్వు తెలుసుకో. మనసు యొక్క మూలాన్ని తెలుసుకో. తత్యేవా, ఆ మనసు మూలమేదో త్వం నీవు విద్ధి తెలుసుకో. ఏదైతే మనసు ద్వారా తెలుసుకోబడదో, ఆలోచింపబడదో, ఏదైతే మనసులోని ఆలోచనలకు సహా పూర్తి స్వయం ప్రకాశాన్ని ఇస్తుందో, యన్మనసాను అనుతే ఏనాహురు మనోమతం తత్యేవ త్వం విద్ధి. దానినే నువ్వు తెలుసుకో. తెలుసుకుంటే అదే బ్రహ్మ. తరువాత ఉద్ధరేదాత్మనాత్మానంలో ఏం చెప్పారు? ఉద్ధరేద్ ఆత్మని ఆత్మానం. నిన్ను నీవే నీ ద్వారానే ఉద్ధరించుకోవాలి. యూ బై యూ ఫర్ యూ హ్యావ్ టు డూ దిస్, బ్రింగ్ దిస్ చేంజ్. ఉద్ధరేత్ ఉద్ధరేత్ అంటే ఉద్ధరించుకో, అంటే బ్రింగ్ అబౌట్ దిస్ పారాడైమ్ షిఫ్ట్ ఇన్ యువర్ మైండ్. వాట్ ఈస్ దాట్? ఏ విధముగానైతే జగత్తులోనున్న వస్తువులకు సత్యత్వ బుద్ధి ఇవ్వను, అదే విధంగా మనసు చాలా కల్పనలు చేసి చూపిస్తుంది. ఇది చాలా అందంగా ఉంది, ఇది నువ్వు తీసుకో, ఎలాగైనా సొంతం చేసుకో అంటూ సజెస్ట్ చేస్తుంది. సజెస్ట్ చేస్తే ఓకే, నీ సజెషన్ నేను లెక్కించను. ఎందుకు? నువ్వు ఓన్లీ నా వలనే పనిచేస్తున్నావు కాబట్టి కీప్ క్వైట్. వీళ్ళు చాలా చెడ్డవాళ్ళు, వీళ్ళతో జాగ్రత్తగా ఉండు. సజెషన్ ఇస్తుంది మనసు. సజెషన్ ఇవ్వడం కాదు, మాటి మాటికి ఇంట్లో భర్తకి భార్య, భార్యకి భర్త చెప్పినట్లుగా చెప్పిన విషయాన్నే 10 సార్లు చెప్తూ ఉంటుంది. అయితే ప్లీజ్ కీప్ క్వైట్. అగైన్, డోంట్ గివ్ ఎనీ సత్యత్వ బుద్ధి టు ద సజెషన్స్ ఆర్ కంపల్షన్స్ గివెన్ బై ద మైండ్. ఈ సకల దృశ్య ప్రపంచము, ఈ భేద భావనలు అన్నీ కూడా మనసు చేత కల్పించబడినవే. మనోదృశ్యమిదం ద్వైతం. దర్ ఇస్ నో ద్వైతం అదర్ దాన్ ది మైండ్. మనసో హి అమనీభావే ద్వైతం న ఉపలభ్యతే. ద్వైతం లేనే లేదు కదా. ఉద్ధరేత్ ఆత్మని ఆత్మానం. ఆత్మని, నిన్ను ఆత్మానం, నీ చేతనే. నా ఆత్మ, అలా చెప్పిన ఆత్మానం అవసాదయేత్. దిగజార్చుకోకు, నిన్ను నీవు జారిపోకు. నా అవసాదయేత్. ప్రమాదో వై మృత్యు అహం బ్రవీమి. ఆ ప్రమాదమే మనసుకు సత్యత్వ బుద్ధి ఇవ్వడమే జారిపోవడం. ఇంకేమిటి జారిపోవడం అంటే బాత్రూంలో కాలు జారి పడిపోయి కాలు ఎరగొట్టుకోవడమా? అది కాదు కదా. మనసుకు సత్యత్వ బుద్ధి, మనసు కల్పించినటువంటి రకరకములైనటువంటి భావనలకు సత్యత్వ బుద్ధిని ఇవ్వడమే జారిపోవడం. ఆ జారిపోవడం నువ్వు చేయవద్దు. ఆత్మానం నా అవసాదయే. బివేర్ ఆత్మైవహి ఆత్మనో బంధు. నీకు నువ్వే బంధువు. ఇక్కడ ఆత్మ అంటే మనసు. ఆత్మైవహి రిపురాత్మన. మనసే నీకు పెద్ద శత్రువు. నా నిబధ్నంతి నారయ త్వాం. నిన్ను నా ప్రబధ్నంతి. నా నిబధ్నంతి అంటే నీ ఒక ఉపసర్గ, ప్రబద్ధనంతి అంటే ఇంకో ఉపసర్గ. రెండు కూడా గట్టిగా బంధించేది. నా అరయ, బయట శత్రువులు కారు. త్వం ప్రబద్ధంతి నా అరయ, నిన్ను బంధించేవారు బయట శత్రువులు కారు. నిజమైన బంధకుడు, నిజమైనటువంటి రాక్షసులు మనసులోనే ఉన్నారు. మాగచ్చస్త్వతమితస్తతో గిరిశభో మయ్యేవ వాసం కురు అనే శివానంద లహరి స్తోత్రంలో, నా మనసులో నీవే ఉండవయ్యా,
నీవే అంటే చైతన్య స్వరూపమే ప్రతిష్ఠించుకో. ఎందుకు? మనసులో చాలామంది దొంగలు రాక్షసులు ఉన్నారు. వాళ్ళందరినీ నువ్వు చంపేయి. వాటిని చంపేస్తే నువ్వు హాయిగా వేటాడుకోవచ్చు. నేను హాయిగా మనసు బాధ లేకుండా నీతో ఉండొచ్చు. చంపే అంటే అర్థం ఏమిటి? ఫిగరేటివ్గా వాటిని ఈ విధంగా సత్యత్వ బుద్ధి ఇవ్వకుండా ఉంచుకో. దానికి ఏది ఉపయోగం? ఇదిగో ఈ విధమైనటువంటి నిధిధ్యాసన. ఇతర వేదాంత గ్రంథాలతో ఈ వాక్యాన్ని సమన్వయం చేస్తే యన్మనసానుమనుతే ఏనాహురు మనోమతం. చాలా గట్టిగా చెప్పింది. ఎన్నో మార్లు ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాం. మనస్సు స్వయంగా ప్రకాశించేది కాదు. మనసుకు ఆలోచించే శక్తినిచ్చేటటువంటిది చైతన్యం. మహోపనిషత్తు హృదయాకాశే చితి చిచ్చక్రధారయా. హృదయాకాశే ఆ బుద్ధి గుహలో చితి చిత్తును చిచ్చక్రధారయ చిత్ ప్రవాహంగా దర్శించు. తురీయాన్ని మాండూక్యోపనిషత్తు ఏం చెప్పింది? ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం అని నిర్వచించింది. జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే 3 స్థితులకు సాక్షిగా ఉన్న వాటిలో ఏది పరిమితం, వాటిలో దేనికి పరిమితం కానటువంటి ఏది ఏది తానే కానటువంటి ఆ తురియమే చైతన్యము. మహోపనిషత్ చెప్పే హృదయాకాశం కూడా ఈ తురియ చైతన్యాన్ని సూచిస్తుంది. మనసు యొక్క అన్ని చలనాలు ఉపశాంతమైనప్పుడు మిగిలేది ఆ స్వయం ప్రకాశ చైతన్యమే. మృతబిందోపనిషత్తులో మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయాం విషయాసక్తం ముక్తై నిర్విషయం స్మృతం అని చెప్పింది. మనసే మనుషుల బంధమోక్షాలకు కారణం. విషయాసక్తితో కూడిన బాహ్యమైనటువంటి మనసు బంధానికి, విషయరహితమైన స్వరూపంలో నిలిచిన మనసు ముక్తికి కారణము అంటూ ఎన్నో రిఫరెన్సెస్లో ఇదే విషయాన్ని చెప్పారు. బాహ్య విషయాలలో ఆసక్తి చెందినటువంటి మనసు బంధానికి కారణం. స్వరూప విచారణలో లీనమైనటువంటి మనస్సు మోక్షానికి సాధనం. మహోపనిషత్తులోని మనోమారయ అనే ఉపదేశం ఇదే భావాన్ని సూచిస్తుంది. రోజు చదువుతూ ఉంటారు కమల గారు. బ్రహ్మ నిష్పన్నం తత్తథా, అది బ్రహ్మగా మారుతుంది. మనస్సు మారడం అంటే ఏమిటి? కాఫీ పొడి కాఫీగా మారింది అలా కాదు కదా. గోధుమ పిండి పూరిగా మారిందని కాదు. బ్రహ్మ నిష్పన్నం అంటే బ్రహ్మభావాన్ని తెలుసుకుంటుంది. ఇదే భావాన్ని మనసు అణచడం కాదు, దాని వాసనలను తొలగించి చైతన్యంలో లీనపరచడం. మనోమారయ అనే ఉపదేశానికి స్పష్టమైన అనుసంధానము మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనసు వాసనలతో నిండినప్పుడు సంసారం, మనసు స్వచ్ఛమవుతే మోక్షం. యోగ వాసిష్టంలో మనస్సు, చిత్తము, వాసనలే సంసారానికి మూలమని విస్తారంగా వివరించబడుతుంది. యోగ వాసిష్టం ప్రకారం జగత్తు చిత్త సంకల్పమే. చిత్తవాసనలు ఉన్నంత వరకు ద్రష్ట దృశ్య భేదము కొనసాగుతూనే ఉంటుంది. వాసనాక్షయం జరిగితే చిత్తం తన మూలమైనటువంటి చిదాకాశంలో లీనమవుతుంది. ఇదే మహోపనిషత్తులోని హృదయ ఆకాశ ధ్యానము. అహమస్మి అహమస్మి. మనో హి ద్విధం ప్రోక్తం శుద్ధం చ అశుద్ధమేవ చ. అశుద్ధం కామ సంకల్పం, శుద్ధం కామ వివర్జితం. మనో హి ద్విధం ప్రోక్తం. ఈ మనసే 2 విధాలుగా పనిచేయవచ్చు. ఒకటి బాహ్యంగా పోయి అక్కడ నుంచి పనికి మాలినవన్నీ మోసుకొచ్చి వాటిని లోపల ఇంట్లో పెట్టుకుని ఆ బుట్టలోంచి తీసి సెకండ్కోసారి చూసుకుంటూ మనం కొనుక్కున్న కొత్త వస్తువులాగా వాటిని వితర్కించుకుంటూ ఇది బాగుంది బాగులేదు, నా దగ్గర ఉన్నదే గొప్పది, పక్క వాళ్ళది ఎందుకు పనికి మాలినది
అంటూ భేదభావాన్ని కల్పించుకుంటూ నాకే లేకుండా పోయింది అలా వాళ్ళకు ఉంది అనేటటువంటి మత్సరాన్ని నెలకొల్పుకుంటూ ఉంటున్నటువంటి మనసు మనోహి ద్విధం ప్రోక్తం. ఏదైతే కామ సంకల్పమో అది దుష్ట మనస్సు. సదస్వ దుష్టాశ్వ అని చెప్పినట్లుగా కఠోపనిషత్తులో అదే అహమస్మి అహమస్మి మనోహి ద్విధం ప్రోక్తం కారణం బంధమోక్షయో రెస్పెక్టివ్లీ క్రమంగా అశుద్ధం కామ సంకల్పం బంధం కారణం బంధమోక్షయోలో ఆ బంధం అనేది అశుద్ధమైనటువంటి మనస్సు కారణము బంధమునకు. మోక్షయో మోక్షమునకు కారణం ఏమిటి? శుద్ధం కామ వివర్జితం. ఏదైతే బయటకు పరిగెట్టకుండా తృష్ణ ఏషణాత్రయాన్ని ఏషణలను వదిలినటువంటిదో పుత్రేషణ విత్తేషణ లోకేషణ ఏషణాత్రయం చేసి వ్యుత్థాయ అంటే బయటకు లేచి అంటే ఏషణల నుంచి బయటకు వచ్చి అథ భిక్షాచర్యం చరంతి అంటే బ్రహ్మభావాన్ని పొందుతాడు. ఎందుకు భిక్షాచర్యం చరంతి అంటే సన్యాసి అవుతాడు అంటే అన్నిటినీ చక్కగా త్యాగం చేస్తాడు. సమ్యక్ న్యాసం సన్యాసం. మనోదృశ్యమిదం ద్వైతం యత్కించిత్ సచరాచరం మనసో హి అమనీభావే ద్వైతం నైవోపలభ్యతే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోః. మనో హి ద్విధం ప్రోక్తం శుద్ధం చ శుద్ధమేవ చ అశుద్ధం కామ సంకల్పం శుద్ధం కామ వివర్జితం. ధ్యానతో హృదయాకాశే చితిచిచక్రధారయా ధ్యానతో హృదయాకాశే చితిచిచక్రధారయా మనోమరయ నిహశంకం. ఏ విధమైన సందేహం లేకుండా నిహశంకం ఏ విధమైనటువంటి డౌట్ లేకుండా మనోమరయ త్వం ప్రబధ్నంతి నారయ. బయటనున్న శత్రువులు కారు నిన్ను కట్టిపడేస్తున్నాడు. ఆ నిహశంకం అనేది దేహదీపళి న్యాయం. అటు మనోమారయ నిహశంకం అని చదువుకోవచ్చు. నిహశంక నారయ శత్రువులు లేరు బయట అని సందేహం లేకుండా తెలుసుకో అనేటట్లుగా ఆ నిహశంకం అనేది మధ్యలో ఉంచి రెండిటికి సరిపడేటట్టు రాశారు. అహమస్మి 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 సోహం 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 శివోహం శివోహం సోహం సోహం శివోహం అహమస్మి 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 సోహం 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 శివోహం 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 సోహం అహమస్మి 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 సోహం శివోహం 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 సోహం 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 అహమస్మి
అహమస్మి అహమస్మి అహమస్మి అహమస్మి శివోహం శివోహం సోహం సోహం అహమస్మి స్వస్తి.